ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగంలో గణగణాభివృద్ధి చెందుతూ ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు వరల్డ్ టూరిజం డే రోజున టూరిజం రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ స్టేటస్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఇచ్చిన జీవోని అర్ధరాత్రి 12 గంటల దాకా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హోటల్స్ రెస్టారెంట్స్ తెరిచి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చిన జీవోని పోలీసు వారు లైన్లో తీసుకురాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేసినప్పుడు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ హోటల్స్కి సంబంధించిన స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్రంలో 3 జోన్స్ ఉన్నాయి. విశాఖపట్నం జోను, విజయవాడ జోను, రాయలసీమ జోను. ఈ 3 జోన్స్లో కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. మరి కేంద్ర ప్రభుత్వం సహకారాలు తీసుకుని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీడియా పరంగా మనం తెలియజేశారు. అలాగే చాలా పెద్ద పెద్ద స్కీమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంది. దానికి కొత్త హోటల్స్ పెట్టుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వాలని కూడా అడిగా. 4 ఎకరాలు 3 ఎకరాల ల్యాండ్స్ కనుక ఇస్తే, సింగిల్ విండోలో పర్మిషన్స్ కనుక ఇస్తే దాంట్లో ఎల్ఎస్సిటీలో ₹1 ఎగ్జంప్షను, లేకపోతే బ్యాంక్ లోన్స్లో కొంత రాయితీ, మున్సిపల్ పర్మిషన్స్లో కొంత రాయితీ, ఇలాంటివి అడిగాం. తప్పకుండా చేస్తానని చెప్పి టూరిజం రంగానికి ప్రోత్సహించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ముందడుగు వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోస్టల్ ఏరియాలో సుమారుగా 970 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పిచ్చుకల్లంక డిఫరెంట్ ఏరియాస్లో రాష్ట్ర ప్రభుత్వం టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే ఇప్పుడు కృష్ణానదిలో కూడా స్కై ఫ్లైట్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తానని మన సభాముఖంగా తెలియజేశారు. కాబట్టి రాష్ట్రం టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రీసెంట్గా సిగ్వి ఇష్యూ మీద మాకు సిగ్వికి జొమాటో గత 8 సంవత్సరాల నుంచి మాకు ఉంది. హోటల్ రంగంలో రెస్టారెంట్స్ వాటి సప్లై చేయడం విధంగా ఉంది. అప్పుడు 0% నో ప్రాఫిట్ నో ఏం లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు 20-30% కమిషన్ బేసిస్లో వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో పేమెంట్స్ మళ్ళీ తిరిగి హోటలర్స్కి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు రీపేమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి రావడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని 2-3 సార్లు చర్చలు జరిపాం వాళ్ళతోటి, స్టేట్ హెడ్స్ అందరితోటి, స్విగ్గీ జొమాటో నాయకులతోటి. విజయవాడలోని భారతీనగర్లో మా హోటల్స్ ఆఫీస్లో, ఆంధ్రప్రదేశ్ విజయవాడ హోటల్స్ ఆఫీస్లో చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నెగటివ్ మాట్లాడుకొని చెప్తానన్నారు. ఆ తర్వాత తిరుపతిలో ఒక మీటింగ్ చెప్పాం, విశాఖపట్నంలో కూడా మీటింగ్ చెప్పాం. కానీ జొమాటో వాళ్ళు 90-95% కొన్ని కండిషన్స్కి వాళ్ళు ఏకీభవించారు. స్విగ్గీ వాళ్ళు మాత్రం ఈ పూట రేపని కాలయాపన చేస్తూ వెళ్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అక్టోబర్ 14వ తారీఖు నుంచి దాన్ని బాయ్కాట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ హోటల్స్ 26 జిల్లాలు, అంటే 13 జిల్లాల్లో అందరూ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ సింగిల్ ఒక డెసిషన్ రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి స్విగ్గీ వాళ్ళు నిన్న మొన్న నుంచి కూడా పెద్ద లెవెల్లో ఫోన్ చేసి నెగోషియేషన్స్ కూర్చుంటామని అంటున్నారు. కానీ ఇది ముందు నాంది పలికింది మేము. ఆ తర్వాత ఇది మిగతా రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కర్ణాటక వాళ్ళు కూడా రాత్రి ఫోన్ చేసి అడిగారు, ముందు మీరు ఇంప్లిమెంట్ చేస్తే మిగతా రాష్ట్రాలకు కూడా స్విగ్గీలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, దాన్ని కూడా మేము చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. కాబట్టి స్విగ్గీ వాళ్ళు నేను రాష్ట్ర కమిటీ ఒకటి ఉంది, ఆ కమిటీకి కూర్చొని చర్చించుకొని ఏం చేయాలనే చర్చలకు వచ్చినప్పుడు దాని గురించి ప్రాపర్గా ఉన్నప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మా గైడ్లైన్స్ మేమేం లేదు. కస్టమర్కి ప్రాపర్గా టైంకి ఫుడ్ అందాలి, ఇన్ టైం రేట్స్ రీజనబుల్గా ఉండాలని కస్టమర్స్కి ఇవ్వాలనే ఉద్దేశం ఆ హోటల్స్ రంగం యొక్క ధ్యేయం. ఇప్పుడు స్విగ్గీ జొమాటో రావడం వల్ల మీ హోటల్ రంగానికి ఏదైనా ఉపయోగం జరిగిందా? ఎందుకంటే ఎవరు చూసినా పలానా హోటల్ పలానా ఉంటాయి, ఎంతసేపు స్విగ్గీ జొమాటో అని అంటుంటారు. దాన్ని మీరు ఎలా చెప్పారు? అంటే వాళ్ళు వచ్చిన తర్వాత బిజినెస్ రంగంలో యాప్లు రకరకాల, మేము కూడా ఒక యాప్ పెట్టాలని అనుకున్నాం. మాకు అంతా ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ను రన్ చేసే ప్రయోజనం లేదు. దానికి కూడా ఆలోచన జరుగుతుంది, చర్చ చేయాలని ఆలోచన ఉంది. చేస్తున్నారు కానీ అబ్నార్మల్గా కమిషన్స్ వసూలు చేయటం అది ధర్మమైన విధానం కాదు. ₹300 బిర్యానీకి ₹150 మా చేతికి రావడానికి కన్నా కష్టం అవుతుంది. మిగతాదంతా కమిషన్ రూపంలో బయటకు వెళ్తుంది. కాబట్టి దీన్ని కంట్రోల్కి తీసుకొస్తే కొద్దిగా ప్రజలకి ఉపయోగపడుతున్న ఉద్దేశం మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎంఎన్సీ కంపెనీతో మీరు పోటీ పడుతున్నారు, లేకపోతే ఎదురిస్తున్నారు, స్విగ్గీ కానీ జొమాటో కానీ, మీరు నిలబడతారా చివరి వరకు? 100% నిలబడతాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. 26 జిల్లాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం 1.5 మంత్ నుంచి 2 మంత్స్ చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. ఇప్పటికి 1.5 మంత్ నుంచి ప్రతి 4 రోజులు లీగల్ టీం అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, చర్చిస్తున్నారు తప్ప ఇంప్లిమెంటేషన్కి రావట్లే. రేపొద్దున లీగల్గా ఏదైనా వాళ్ళు ఆస్కారం ఏమైనా ఉండొచ్చా? ఏదున్నా సరే దాన్ని ఫైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నిలబడి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నాయకులందరూ కట్టుబడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తుంది, దాన్ని ఏమంటారు?
100% ముందు దీన్ని రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టెప్ తీసుకుంది. నెక్స్ట్ కర్ణాటక ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా రాత్రి ఫోన్ చేసి అడిగారు. 14 తారీఖు అయిన తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత మిగతాది అప్పుడు వాళ్ళని మిగతా రాష్ట్రాలు కూడా దీన్ని ఎగబాకే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లోకి వెళ్ళబోతున్నారు, పబ్లిక్ ఇష్యూలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ అయిన విధానం కాదని వాళ్ళకి తెలుసు. కానీ డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి తెలిసింది. పెద్ద కేటర్లో ఉన్న వాళ్ళంతా నిన్న మేము అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు నెగోషియేషన్ కూర్చోవాలని కానీ నేను మొత్తం కమిటీ నేను ఒక్కటి నిర్ణయం కాదు, రాష్ట్ర కమిటీ ఉంది. కమిటీ అందరూ కూర్చొని దీని గురించి మాట్లాడాలని నిర్ణయం తీసుకుంది. మన 23 జిల్లాల్లో స్విగ్గీ జొమాటో ద్వారా ఏమార్ బిజినెస్ అవుతుంది నెలకి? అంటే రకరకాలుగా ఉందండి. ఒక పెద్ద విజయనగరం జిల్లా బాగుంది, ఇట్లా తిరుపతి బాగుంది, విశాఖపట్నం బాగుంది, డిఫరెంట్ విజయవాడ సిటీ బాగుంది. డిఫరెంట్ సర్కిల్స్లో చాలా ఫాస్ట్గా ఉంది. కొన్ని లక్షల మందికి దీని ద్వారా ఫుడ్ అంతుంది. దానికి అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దాంట్లో తప్పుపట్టగా కమిషన్ రేషియోస్లో తేడా వచ్చింది. కాబట్టి దాన్ని ప్రాపర్గా మేము కస్టమర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలని మా ధ్యేయం అండి. అదే మీరు హోటల్ దగ్గర ఇవ్వచ్చు కదా, అదే ఆఫర్ 1+1 ఆఫర్ కానీ డిస్కౌంట్లు కానీ ఆఫర్ దగ్గర ఇస్తే అది మీకు వర్కబుల్ అవ్వదా? వర్కబుల్ అవుతుంది. కాకపోతే ఈ డైరెక్ట్గా డోర్ డెలివరీ ఇచ్చే కాన్సెప్ట్లో కొద్దిగా ఎక్కువ చాలామంది ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటున్నారు. కాబట్టి డోర్ డెలివరీ ఇస్తే ఆ కాన్సెప్ట్లో 100% వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది. పెద్దవాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. అది కూడా ఆలోచన ఉంది. రాష్ట్ర కమిటీ కూడా కూర్చొని దాన్ని చర్చించి మా తరపున కూడా ఒక యాప్ పెట్టాలనే ఆలోచన కూడా జరుగుతుంది. ఆంధ్రప్రభ వారికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. దసరా శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు.